నమస్తే. ఎస్టీ గురించి నేను మాట్లాడిన వీడియో, ఎస్టీ కావాలా స్టోన్స్ కావాలా అనే వీడియోకి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అందరూ కొన్ని ప్రశ్నలు వేశారు. చాలా ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే, అసలు ఎస్టీ సాధన సమితి ఎలా స్థాపించారు, ఎందుకు స్థాపించారు, ఏం చేయబోతుంది, ఏమైనా చేసిందా అనే ప్రశ్నలు వచ్చాయి. ఈ ప్రశ్నలకి ఒక్కొక్కరికి సమాధానం ఇవ్వడం కంటే కూడా అందరికి కలిపి ఒక వీడియో రూపంలో, ఒక చిన్న వీడియో రూపంలో పెట్టాలని చెప్పి అనుకున్నాను. ఇవాళ టైం దొరికింది, నేను పెడుతున్నాను. ముందుగా చెప్పాలంటే 2016లో కులంలోకి రావడం జరిగింది. కులంలోకి రాకముందు పెద్దగా కులం గురించి పూర్తిగా తెలియదు మనకి. కులంలో ఉన్న పరిస్థితులు మనకు తెలియదు. 16లో వచ్చినప్పుడు మొట్టమొదట కులంలో ఉన్న యాక్టివిటీస్ అన్ని చూసాం. ఫస్ట్ అంటే ముందు నాయకులతోనే పరిచయాలు, అక్కడ మంచి చెడు అన్ని చూసాము. చూసిన తర్వాత కులంలో పర్యటించాం. చంద్రకళ గారు, మీకు తెలిసే ఉంటుంది, జరిపటి చంద్రకళ గారు, ఇద్దరం కులమంతా తిరిగాం. ముందు హైదరాబాద్లో చుట్టుపక్కల, తెలంగాణలో కొన్ని ప్రాంతాలు, ఏ నాయకుడు పిలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళటం, అక్కడ వాళ్ళు చెప్పేది వినటం, ఎవరినైనా సరే గౌరవంగా తీసుకొని వాళ్ళు చేసే పనులు చూస్తున్నాము. అలాగే ఎక్కువ శాతం బస్తీల్లో, వాడల్లో, గల్లీల్లో వడ్డర్లు ఎక్కడుంటే అక్కడ ఆగి మరీ చూడటం, మాట్లాడటం చేశాం. చేసిన తర్వాత అసలు కులానికి ఏం కావాలి అనే ప్రశ్న వచ్చేసింది. మాకేం బయటకు ఏం కనిపిస్తున్నాయి చూస్తుంటే, కులానికి క్వారీలు కావాలి, కులానికి కాంట్రాక్టులు కావాలి, కులానికి జీవోలు కావాలి, కేవలం కొన్ని పదవులు కావాలి అని ఒకవైపు. మరోవైపు ఏమో ఇక కొంతమంది బాగున్న వాళ్ళు ఏం అవసరం లేదు, విద్య నేర్చుకుంటే చాలు అని కొంతమంది అంటున్నారు. వీళ్ళంతా ఎవరు? గ్రూపుల్లో కనిపించేవాళ్ళు, కాస్త బాగుపడ్డ వాళ్ళు వీళ్ళు. అయితే వాడల్లోకి, బస్తీల్లోకి వెళ్ళి ఇలాగే మాట్లాడడం మొదలుపెట్టాం. ఉదాహరణకు ఒక ప్రశ్న వేస్తాం మనం, మన చరిత్ర చాలా గొప్పది కదా, మీరెందుకు ఇలా ఉన్నారు అని అడగచ్చు, తప్పేం లేదు ఎవరైనా సరే. వాళ్ళు వెంటనే చాలా బాధగా మాట్లాడుతున్నారు. సార్, ఎవరు చెప్పారో ఏమిటో కానీ ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే మాకేమైనా ఇచ్చే దగ్గరికి వచ్చేసరికి మీరు మహారాజులు అంటారు. ఓకే, చేయాల్సింది వచ్చినప్పుడు మరి మేమేమన్నా వాళ్ళకి చేయాలంటే పని శుభ్రంగా వడ్డర్లనే చెప్పే చేయించుకుంటారు, ప్రతి పని చేయించుకుంటారు. సో ఇది సార్ మా బాధ. మరి మీకేం కావాలంటే, ఏ రకంగా చూసినా దారుణంగా ఉంది సార్ మా పరిస్థితి. మా వార్డుల పక్కనే కనీసం ఎరుకలాయ నాది ఇలాంటి వాళ్ళు కాస్త బెటర్గా ఉన్నారు, రిజర్వేషన్ అనేది ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళు చెప్పిందే మేము నమ్మలేదు. మొత్తం తిరిగాం. ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక కొంత ప్రాంతం, తమిళనాడు కొంత ప్రాంతం, తర్వాత మహారాష్ట్రలో కూడా జస్ట్ టచ్ చేసి వచ్చాం అంతే, ఎక్కువ తిరగలేదు. తిరిగి నోట్స్ రాసుకున్నాం, అసలు ఏమిటిది, ఎక్కడుంది కులం, ఎంత దారుణంగా ఉంది అని చూస్తే కులం చాలా మొన్న చెప్పినట్టు 4 అంశాలు: విద్య, వైద్యం, లివింగ్ స్టాండర్డ్స్, తర్వాత మనకి రాజకీయంగా ఏం లేదు, ఆర్థికంగా ఏం లేదు. సో ఏమీ లేదు పరిస్థితి. మరి కాస్త బెటర్గా ఉన్నది ఎవరంటే కర్ణాటకలో ఎస్సీలు ఉన్నారు కాబట్టి కొంచెం బెటర్గా ఉన్నారు. సో ఇది రాసుకొని, ఈ నోట్స్ రాసుకున్న తర్వాత మరి ఇప్పుడు సంఘాల వారు ఏం చేస్తున్నారు? అది ఎప్పటి నుంచో సంఘాలు ఉన్నాయి, ఎప్పటి నుంచో మరి ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే, మనకు ఎస్టీ హక్కు అనేది లేదు, ఆ ఎస్టీ హక్కు మనం కోల్పోయాము. సాటి కులాలైనా, డిఎన్టీ కులాలు, అలాంటి కులాలైన ఎరుకులైన దిల్లంబాడి వీళ్ళందరికీ ఎస్టీ హక్కు రావటం, మనకు రాకపోవడం, ఇది చాలా పెద్ద దెబ్బ కొట్టిందని చెప్పారు, పెద్దలు చెప్పారు చాలామంది. మరి ఏం చేస్తున్నారు అని కూడా అడిగాం. ఏముందండి, ఎస్టీ కోసం పోరాడుతున్నాము, ఇలా జరిగింది, ఈ ప్రభుత్వం ఓకే అన్నది, ఆ ప్రభుత్వం ఓకే అన్నది, మేనిఫెస్టోలో పెట్టారు, చెప్పారు ఇస్తామని, అప్పుడప్పుడు చెప్తున్నారు అంటే సంతోషం. మరి ఏమైంది అనే ప్రశ్న వచ్చింది మాకు. మరి ఇన్ని సంవత్సరాల నుండి చెప్తున్నారు, ఇంత పోరాటం చేస్తున్నారు, మరి ఏమైంది? ఎక్కడ చూసినా పేపర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి, పాతవి కొత్తవి. మరి ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మాకు అర్థమైంది, ఒకటి అర్థమైంది ఏమిటంటే, ఎస్టీ ఓన్లీ అని సీరియస్గా పోరాడే వాళ్ళు ఎవరు లేరు అనేది తెలిసింది. ఇప్పుడు మనల్ని బీసీలో వేయటం వల్ల బీసీ అనుకుని కొంతమంది వెళ్ళిపోతున్నారు. అంటే దగ్గర 30% నేను చూస్తున్నది చెప్తున్నాను, నాయకుల్లో వాళ్ళంతా బీసీ 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 రీజన్స్ ఏదైనా ఉండొచ్చు. వాళ్ళకి బీసీ ఉద్యమాల్లో వాళ్ళకి బెటర్గా అనిపించవచ్చు, బీసీ ఉద్యమాల్లో పొజిషన్స్ ఇవ్వచ్చు వాళ్ళకి, లేకపోతే బీసీలో ఉంటే బాగుంటామి అనే అపోహలో వాళ్ళు ఉండొచ్చు. నా దృష్టిలో అపోహ, వాళ్ళ దృష్టిలో అది కరెక్ట్ అయి ఉండొచ్చు. సో వాళ్ళు ఓకే, వాళ్ళు ఎంతసేపు బీసీ బీసీ, ఎలక్షన్ ముందు కాస్త ఎస్టీ అంటాం. ఇదొక ముఖ్య కారణమని అర్థమైపోయింది మాకు. అంటే అన్నీ కలిపి చేస్తే మనం అడగడం కూడా ఒక క్లారిటీ ఉండాలి కదా, ఆ క్లారిటీ లోపించిందేమో అనిపించింది.
అదొక పెద్ద ప్రాబ్లం. తర్వాత వీళ్ళు పాలకులకు కానీ నాయకులకు కానీ, అంటే పార్టీ నాయకులకు పెద్ద పెద్ద వాళ్ళకు కూడా వడ్డర్లను ఎస్టీలో ఉంచడం కంటే కూడా బీసీలో ఉండటం మంచిదేమో అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఈ ఈ శ్రామికులేమో వచ్చి పోరాడలేరు 90% వాళ్ళు. ఈ 10% నాయకుల్లో చాలా మందికి కాంట్రాక్టర్లు, లేకపోతే ఏదో వాళ్ళ అవసరాలు, పెద్ద పెద్ద అవసరాలు ఉంటాయి, రాజకీయాలు కావచ్చు, లేకపోతే పదవులు కావచ్చు, చిన్న చిన్న అవసరాలు, పెద్ద పెద్ద అవసరాలు, అవి తీర్చేస్తే కులానికి అంతా మంచి చేసినట్టు వాళ్ళే పబ్లిసిటీ ఇస్తున్నారు. ఇది మరి సంఘాలు ఏం చేస్తున్నాయి? సంఘాలు పెట్టారు కదా, పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, అంతా మిత్రులే, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు సంఘాల్లో. కులంలో ఎవరైనా సరే పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే, చదువుకొని పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఈ సంఘాల ద్వారా పైకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక ప్రభుత్వం నడిపించే వాళ్ళు ఎవరు వడ్డరోళ్ళు అంటే ఆ సంఘ నాయకులే గుర్తొస్తున్నారు వాళ్ళకి. ఇది వాస్తవం. ఇప్పటికైనా చూడండి, ఎక్కడైనా వాళ్ళే ఉంటారు, వాళ్ళు పిలిపించి హ్యాండిల్ చేసేస్తారు సమస్య ఏది వచ్చినా సరే. మరి వీళ్ళు ఏం చేస్తున్నారా అంటే వీళ్ళు అన్నీ చేస్తున్నారు. అది సమస్య, అన్నీ చేస్తున్నారు. అన్నీ చేయడం అంటే ఎస్టీ అప్పుడప్పుడు, కొంతమంది మాత్రం ఎస్టీ గురించి ఎక్కువ ఫోకస్ చేశారు, వాళ్ళు ఎవరో మీకు తెలుసు. మిగతా వాళ్ళంతా హోల్సేల్ వ్యాపారం లాగా. హోల్సేల్ వ్యాపారం అని ఎందుకన్నానంటే, ఒక వ్యాపారంతో పోలిస్తే కనుక హోల్సేల్ వ్యాపారం. కాసేపు బీసీ, కాసేపు ఎస్టీ, కాసేపు గుట్టలు, కాసేపు తట్టలు. ప్రభుత్వాలకు కూడా కావాల్సింది ఎగ్జాక్ట్లీ అదే. ఇలా చేసేవాళ్ళు కావాలి. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత మాకు అనిపించింది, అరే ఒక ఎస్టీ సాధన సమితి అని ఒకటి స్థాపిస్తే, అంటే దాంట్లో గోల్ కూడా అదే ఉంటుంది అని చెప్పి స్థాపించడం జరిగింది 2018లో. తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న కొంతమందిని, తర్వాత దూరంలో ఉన్న కొంతమందిని ఒక రిజిస్ట్రేషన్ చేసి స్థాపించారు. స్థాపించిన వెంటనే ఏం జరిగిందంటే చాలామంది మాకు ఫోన్లు చేశారు. ఏమని, ఇదేంటి ఇట్లా పెట్టారు పేరు, ఎస్టీ అని ఇట్లా పెట్టుకోవచ్చా చందాలంగా అంటే, మేము అన్నాం లేదండి, శ్రామికులకు కావాలి కాబట్టి ఉంటుందని చెప్పాం. నెక్స్ట్ ఏమైంది, ఇది కూడా మిగతా సంఘాలలాగా, సంఘం కట్టడం అంటే తెలుసు కదండి, దాంట్లో 5 ఉంటారు. తర్వాత జిల్లా వారీగా పదవులు ఇచ్చేయటం, అది చేయటం అడిగారు, చాలామంది అడిగారు, సార్ మాకు ఈ జిల్లా ఇచ్చింది. అప్పుడు అర్థమైంది మాకు, అరే ఈ పదవులు అనేవి, ఈ సంఘాలు అనేవి ఎందుకున్నాయంటే, ఇవి ఎంత క్రేజ్ ఉందంటే వీటికి సంఘం పెట్టుకొని కూడా మనము బ్రతికేయచ్చు, 4 డబ్బులు సంపాదించని బతకొచ్చు, లేకపోతే నాలుగు సేవలు చేసి కూడా బతకొచ్చు. అరే ఇట్లా కాదురా అని అనుకున్నాం. తర్వాత మేమంతా కాంటెంట్ రైటర్స్ కాబట్టి, నేను చంద్రకళ గారు ఒక వెబ్సైట్ కూడా పెట్టి దాన్ని చాలా పవర్ఫుల్గా డెవలప్ చేసి, అందులో దగ్గర 2000 మంది సభ్యులను మనం ఒక ట్యాగ్ ఇచ్చేసి వాళ్ళకి అది కూడా చేశాం. మరి ఎందుకు చేశారు ఇదంతా అని అడగచ్చు. అంటే మేము వాంటెడ్ టు టెల్, అంటే మేము జనాలకు చెప్పాలనుకున్నాం, మేము చదువుకున్న వాళ్ళం, మాకు వ్యతిరేకత కూడా ఉంది. కులంలో ఎలా వచ్చిందంటే అది మా పర్సనల్ విషయాలు చూస్తే మీకు అర్థమవుతుంది. శ్రీనివాస్ కుమార్ రాజు గారి పైన, చంద్రకళ గారి పైన ఇవన్నీ జరిగాయి. ఎస్సీ సాధన సమితిని కూడా, ఆస్తి సాధన సమితిని కూడా అన్న సందర్భాలు ఉన్నాయి. అయినా సరే మేము చెప్పేది మేము చెప్తున్నాం. సో ఏం చేయాలి ఇప్పుడు, మనం ఏం చేయాలంటే ఒక క్లారిటీ ఇచ్చాం, చాలామందికి తెలిసే విషయం. ఇప్పుడు అందరూ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, ఏంటంటే మనము ఎస్టీ గురించి అవేర్నెస్ పెంచాలి. ఎస్టీ ఎందుకు కావాలి, ఎస్టీ ఎందుకు రాదో మన మిగతా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మన కులంలో ఎస్టీ ఇష్టం లేని వాళ్ళు వాళ్ళ లాజికల్ తయారు చేశారు. వాటి గురించి నేను చెప్పను. ఎస్టీ ఎందుకు కావాలో చెప్తాను, ఎలా వస్తుందో చెప్తాను. మన ప్లాన్ ఏంటంటే వినతులు, ఫస్ట్ పోరాటంలో ఫస్ట్ వినతులు. ఆ వినతులన్నీ కూడా v3s.info అనే వెబ్సైట్లో పెట్టాము, చాలామంది చేశారు. 2018లో సైమల్టేనియస్గా బోత్ స్టేట్స్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 2018లో కలెక్టరేట్లో ఇవ్వాలని చెప్పి చేశాం ప్రోగ్రామ్. చాలా మటుకు సక్సెస్ అయింది, చేసిన వాళ్ళకి కొంతమందికి తెలుసు అది. సో అలా ముందుకు తీసుకెళ్తూ దీన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్దామని అనుకున్నాం. 2024 కల్లా టార్గెట్ పెట్టుకొని మనం చెయ్యాలి. తర్వాత మేనిఫెస్టోలో పెట్టించి ఫోర్స్ చేశాం. ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటూ, ఈ వినతులన్నీ కలెక్ట్ చేసుకుంటూ పోదాం అనిపోయాం. కానీ కాలక్రమేణా ఏమైందంటే కొంచెం చంద్రకళ గారికి ఆరోగ్య సమస్యలు రావటం, తర్వాత ఇప్పుడు మా సమస్యల్ని దీనికి రుద్దేసి ఇదేదో మేము తప్పు చేస్తున్నాం అన్నట్టు, లేదా చాలామంది మిగతా సంఘాలలాగా మమ్మల్ని కూడా తీసేసుకుని ఏదో ఇలా చేస్తున్నారు, దందాలు చేస్తున్నారు అనేది కూడా పడింది మా పైన, చెప్తున్నాను వాస్తవం. కానీ కాలక్రమేణా ఇప్పుడు మార్పు వచ్చింది. ఇప్పుడు v3s info కూడా మేము రీవ్యాంప్ చేయాలి, దాన్ని మార్చాలి. ఎందుకంటే ఇప్పుడున్న కాంటెక్స్ట్లో వచ్చిన తర్వాత వినతులు నేను సప్లై చేయాల్సిన అవసరం లేదు, మీరే రాసేయగలరు. చిన్న ఇంటి చేస్తే మీరే రాసేస్తారు. సో దీన్ని రీవ్యాంప్ చేసి దీని ద్వారా ఇంకింత ఎస్టీ గురించి చెప్పటము, జనాలకి ఏదైనా ఎస్టీ విషయంలో ఎలా ప్లాన్ చేయాలి చెప్పటం, ఇంతవరకు మేము చేయగలం. శ్రీనివాస్ కుమార్ రాజు గారు కానీ, చంద్రకళ గారు కానీ అనుకుంటే అయిపోదు ఎస్టీ, మీరంతా అనుకోవాలి. అంతేగాని ఇప్పుడు కొంతమంది చెప్తున్న కుంటి సాకులు చెప్పకండి, తొందరగా ముగిద్దాం. కుంటి సాకులు అంటే ఏంటి, ఎమ్మెల్యే లేడు కాబట్టి రాదు ఎస్టీ, ఓకే, ఇట్లాంటివి చెప్తుంటారు. మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి రాదు ఎస్టీ, మనకి ఇంకోటి లేదుగా.
ఇట్లాంటి ఎస్టీ వాళ్ళు ఊరుకోరు కాబట్టి రాదు ఎస్టీ ఇట్లాంటివి చెప్తుంటారు. ఇవన్నీ నమ్మబాకండి. మన దగ్గర డాక్యుమెంట్ ఉంది, ఎస్టీ డాక్యుమెంట్ ఉంది, ఎలా రావాలో చెప్పాము, మనకున్న అర్హతలు చెప్పాము. వాటిని దృష్టిలో పెట్టుకొని ఎస్టీ సాధన సమితి చేయగలిగింది ఇంతే. సో దానికి కోఆర్డినేషన్ ఎవరైనా చేస్తామంటే, దానికి ఏదైనా చేస్తాము అంటే డెఫినెట్గా మేము ఉన్నాం. కానీ ఇది ప్రజల్లోకి నాయకుల్లోకి కాదండి. అర్థం చేసుకోండి. నాయకుల్లో ఎస్టీ గురించి అవగాహన పెంచడానికి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు చేసే సేవ చాలా గొప్పది, వాళ్ళు చేసుకోనివ్వండి, తప్పులేదు. కానీ ఎస్టీ ఓన్లీ అంటే తప్ప ఇది కాదు. అంటే క్లారిటీ ఉండాలి. బీసీ అని, మళ్ళీ డిఎన్టీ అని, లేకపోతే మాకు ఇది కావాలి అది కావాలంటే కాదండి. ఎస్టీ విషయంలో పక్కాగా చెప్పాలి. అది చెప్పడం కోసమే ఎస్టీ సాధన సమితి స్థాపించబడింది. ఐ థింక్ ఐ హావ్ ఆన్సర్డ్. అందరికీ ఆన్సర్ చెప్పాను అనుకుంటున్నాను. ఒకసారి చూడండి. ఇంకా మీకు ఏమైనా సజెషన్స్ ఏదైనా ఉంటే ఎస్టీ సాధన సమితి గురించి ఎలా ఫంక్షన్ చేయాలి, ఆ వెబ్సైట్లో ఏం పెట్టాలి, ఇప్పుడు ఏం మార్పులు చేయాలి, ఇవన్నీ కూడా మీరు నాకు తెలియజేయండి. నా నంబర్ కింద ఇస్తున్నాను. ఓకే, ఇదంతా కూడా పనికొస్తుందేమో కులానికి, ఎస్టీ కోసం పోరాడే వాళ్ళకి అనుకున్న ఉద్దేశంతో అందరికీ క్లారిటీ ఇస్తూ ఈ వీడియో చేశాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.